బీహార్ లో గెలవడానికి ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి. కానీ ఇదే ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది? మళ్ళీ 66.91% పోలింగ్ అయిందని చెప్పింది. అంటే 7,42,00,000 66% ఎంత కావాలి? కానీ 7,42,00,000 కాదు, 7,45,00,000 ఇంకా 3 లక్షలు అదనంగా ఎట్లా ఓట్లు పడ్డాయి? గోపాల్గంజ్ లో బీజేపీ గెలిచింది 28,972 ఓట్ల తేడాతోటి. కానీ అదే గోపాల్గంజ్ లో 66,270 ఓట్లు ఎస్ఐఆర్ పేరుతోటి డిలీట్ చేసినారు. 128 సీట్లు ఇట్లా డిలీట్ చేసిన ఓట్ల కంటే తక్కువ మార్జిన్ తోటే గెలిచారు. ప్లాన్ ఏ ఏంది? ఎస్ఐఆర్ పేరుతోటి 65 లక్షల ఓట్లు తొలగించడం. అంటే ఈ డిలీట్ చేయకుంటే తప్పకుండా బీజేపీ ఎన్డీఏ పార్టీలు గంగల కలిసిపోయామని. వెల్కమ్ టు T10, నేను మీ సుందర్. బీహార్ లో ప్రజాస్వామ్యాన్ని ఎట్లా కూని చేసిర్రు, ఎస్ఐఆర్ పేరుతోటి ఒక్కో నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు డిలీట్ చేసిర్రు, అదే నియోజకవర్గంలో బీజేపీ ఎన్డీఏ పార్టీలు ఎన్ని ఓట్ల తేడాతోటి గెలిచిర్రో లెక్కలతో సహా మాట్లాడుకుందాం. అంతేకాదు బీహార్ లో గెలవడానికి ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ఎట్లా చేసినాడు మోడీ అనే అంశాలు కూడా మాట్లాడుకున్నాం. దాంతో పాటు ఒకవేళ బీహార్ కనుక గెలవకుంటే బీజేపీ పరిస్థితి ఎలా ఉండేది అనే అంశాలను కూడా మాట్లాడుకుందాం. ముందు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ప్రకటన నుంచి వద్దాం మనం. ఇది ప్రెస్ నోటు మన గౌరవ ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చింది. 30 తారీఖు 9వ నెల 2025. ఆ రోజు చాలా స్పష్టంగా జూన్ 24, 2025 వరకు 7,89,00,000 ఓట్లు బీహార్ లో ఉన్నాయి అనే లెక్క వాళ్ళు చెప్పారు. తర్వాత టోటల్ రిమూవ్డ్ ఫ్రమ్ డ్రాఫ్ట్ లిస్ట్ అనేది 65 లక్షల ఓట్లు డిలీట్ చేయబడ్డాయి అని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్పింది. ఇదే 65 లక్షల ఓట్లు అద్రగానంగా డిలీట్ చేశారని చెప్పేసి రాహుల్ గాంధీ గాని, ప్రతిపక్షాలు గాని, మహాగఠబంధన్ గాని నెత్తు నోరు కొట్టుకొని బయటకు వచ్చి ధర్నాలు కూడా చేశారు కదా దీనికోసమే. ఈ డిలీట్ చేసిన తర్వాత 7,24,00,000 ఓట్లు ఉన్నాయి. దాని తర్వాత కూడా ఇనెలిజిబుల్ పేరుతోటి ఈ డ్రాఫ్ట్ నుంచి మళ్ళీ 3,66,000 డిలీట్ చేసినారు. దాంతో పాటు ఫామ్ 6 పేరుతోటి 21,53,000 ఓట్లు యాడ్ చేసినారు. ఈ ఫామ్ 6 ఏంది, దీని భాగవతం ఏంది గతంలోనే మనం మాట్లాడుకున్నాం. 95 ఏళ్ల మహిళ, 74 ఏళ్ళోళ్ళు, 85 ఏళ్ళోళ్ళు కూడా ఫామ్ 6 పేరుతోటి యాడ్ అయ్యారు. ఫామ్ 6 ఉద్దేశం స్టార్టింగ్ లో 18 ఏళ్ల నుంచి 20 ఏళ్ల మధ్య ఉన్న యువకులు, యువతులు వాళ్ళు ఓటు యాడ్ చేసుకోవడానికి కావాల్సిన ఉన్నదని ఎట్లా దుర్వినియోగం చేశారో చాలా వీడియోలు వచ్చినాయి. ఈ లెక్క ఒకసారి చూడండి. మొత్తం 7,42,00,000 ఓట్లు ఉన్నాయి మొత్తం బీహార్ లో అని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఇచ్చిన లెక్క ఇది. కట్ చేస్తే ఇదే ఎన్నికల కమిషన్ 11 తారీఖు 11వ నెల 2025 సరిగ్గా 2 నెలల తర్వాత ఏం చెప్పింది? ఓట్లు వేసిర్రు, 2 ఫేజులు అయిపోయినాయి. 2 ఫేజులు కలిసి మొత్తం ఫీమేల్ 3,50,45,791 ఓట్లు పడ్డాయి. మేల్స్ 3,93,79,666 ఓట్లు పడ్డాయి. మొత్తం కలిపితే 7,45,26,000 ఓట్లు పోలైనాయి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అక్షరాల ప్రెస్ నోట్ ఇచ్చింది. మనం ఇంతకుముందు చూసినాగా మొత్తం 7,42,00,000 ఆఫ్టర్ ఎస్ఐఆర్ చేయంగా 3,66,000 తొలగించంగా మళ్ళీ ఫామ్ 6 పేరుతోటి 21,500,000 యాడ్ చేయంగా మిగిలింది 7,42,00,000 ఓట్లని ఇదే ఎలక్షన్ కమిషన్ చెప్పింది, ప్రకటించింది. కానీ ఇక్కడ చూస్తే పోలింగ్ అయిన ఓట్లు 7,45,26,858 ఓట్లని అక్షరాల ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. కానీ ఇదే ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది? మళ్ళీ 66.91% పోలింగ్ అయిందని చెప్పింది. అంటే 7,42,00,000 66% ఎంత కావాలి? కానీ 7,42,00,000 కాదు, 7,45,00,000 ఇంకా 3 లక్షలు అదనంగా ఎట్లా ఓట్లు పడ్డాయి? ఈ 3 లక్షల ఓట్లు ఎవరు వేసిర్రు, ఎక్కడ వేసిర్రు, ఎట్లా వేసిర్రు, అసలు మీరు చేసిన ఎన్నికలు ఎట్లా కరెక్ట్ అవుతాయి, ఈ ఎన్నికలు సరిగ్గా జరిగినాయి ఎట్లా నానే, ఇది ప్రశ్న కదా. వీడికి ముగియలే. ఒకసారి నియోజకవర్గాల్లోకి వెళ్దాం. ఫాస్ట్ గా కొన్ని చెప్తాం. ఇంకో మోతిహారీ నియోజకవర్గంలో బీజేపీ గెలిచింది 13,563 ఓట్ల తేడాతోటి. బీజేపీ ఎస్ఐఆర్ పేరుతోటి 54,013 ఓట్లు డిలీట్ చేశారు. అంటే 54,000 ఓట్లు డిలీట్ చేస్తే వాళ్ళు గెలిచింది కేవలం 13,563 ఓట్ల తేడాతో. అంటే 40,450 ఓట్లు ఇంకా మార్జిన్ మిగిలే ఉంది. అంటే వాళ్ళు ఎంత భయంతో ఎంత ప్లాంట్ గా చేసారో మీరు అర్థం చేసుకోండి. తర్వాత గోపాల్గంజ్ లో బీజేపీ గెలిచింది 28,972 ఓట్ల తేడాతోటి. కానీ అదే గోపాల్గంజ్ లో 66,270 ఓట్లు ఎస్ఐఆర్ పేరుతోటి డిలీట్ చేసినారు. కుచికోటిలో జేడీయూ గెలిచింది 24,491 ఓట్ల తేడాతోటి. కానీ ఎస్ఐఆర్ పేరుతోటి 59,963 ఓట్లు డిలీట్ చేయబడ్డాయి. బిరౌలి జేడీయూ గెలిచింది
12,374 ఓట్ల తేడాతోటి. కానీ అదే నియోజకవర్గంలో 46,990 ఓట్లు ఎస్ఐఆర్ పేరుతో డిలీట్ చేసారు. ఇంకా వీళ్ళ మార్జిన్ 34,616 ఓట్లు ఉన్నాయి. అమరౌర్ బీజేపీ గెలిచింది 3,808 ఓట్ల తేడాతోటి. కానీ ఇక్కడ డిలీట్ చేసింది 37,200 ఓట్లు. వాళ్ళు గెలిచింది 3,808 ఓట్లు. అయినా 33,392 ఓట్ల గ్యాప్ ఉంది. డిలీట్ వాళ్ళు ఎంత భయపెట్టిండ్రో పాపం. ఓడిపోతే ఏమవుద్దు అని ఇంత భయపడ్డదా బీజేపీ. కతువాలో జేడీయూ గెలిచింది 12,348 ఓట్ల తేడాతోటి. కానీ 45,446 ఓట్లు డిలీట్ చేసినారు. తరాయియా బీజేపీ గెలిచింది 13,29 ఓట్ల తేడాతోటి. అయితే 32,095 ఓట్లు డిలీట్ చేయబడ్డాయి ఎస్ఐఆర్ పేరుతోటి ఈ తరాయియా నియోజకవర్గంలో. బసవరి ఇక్కడ బీజేపీ 7,643 ఓట్ల తేడాతోటి గెలిచింది. అయితే అంతకంటే ముందే 36,987 ఓట్ల డిలీట్ చేయబడ్డాయి ఎస్ఐఆర్ పేరుతోటి. దాంతో పాటు బైకుంఠపూర్ లో 45,770 ఓట్లు డిలీట్ చేసినారు. అయితే ఇక్కడ బీజేపీ 16,953 ఓట్ల తేడాతోటి మాత్రమే గెలిచింది. అయినా ఇంకా మార్జిన్ 28,817 ఓట్లు ఇంకా మార్జిన్ మిగిలే ఉంది. డిలీట్ చేయంగా ఇంకింత తేడా ఉంది. కేవలం 16,953 ఓట్లు మాత్రమే దాంతో గెలిచింది. ఇన్ని డిలీట్ చేసినాక కూడా. ఈ బోరే నియోజకవర్గంలో జేడీయూ 16,163 ఓట్ల తేడాతోటి గెలిచింది. అయితే 44,691 ఓట్లు డిలీట్ చేసిర్రు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ డిలీట్ చేసిన ఓట్లు కంటే తక్కువ మార్జిన్ తోటి ఎన్డీఏ పార్టీలు గెలిచినాయి 202 సీట్లు. దాంట్లో 128 సీట్లు ఇట్లా డిలీట్ చేసిన ఓట్ల కంటే తక్కువ మార్జిన్ తోటే గెలిచారు. అంటే ఈ డిలీటే చేయకుంటే తప్పకుండా బీజేపీ ఎన్డీఏ పార్టీలు గంగల కలిసిపోయామని చాలా లెక్కలతో సహా చాలా క్లియర్ గా ఇంకో లైవ్ కూడా మాట్లాడినా. ఆ వీడియో మీకు వీలుంటే చూడండి. ఇట్లా చూసుకుంటే సందేశ్ లో కూడా జేడీయూ కేవలం 27 ఓట్ల తేడాతో గెలిచింది. 25,062 ఓట్లు ఇక్కడ డిలీట్ చేశారు. ఇట్లా లెక్కలన్నీ ఉన్నాయి. సపరేట్ గా లైవ్ ఉంది. ఆ లైవ్ లో మీరు చూడండి. అయితే ఏం జరిగింది, ఎందుకు ఇట్లా ఎస్ఐఆర్ పేరుతో డిలీట్ చేసినారు అనేది మనం మాట్లాడుకోవాలి. ఇది ఎస్ఐఆర్ తోటే స్టార్ట్ కాలేదు. అంతకుముందుకు చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఎన్నుకోవడం నుంచి స్టార్ట్ అయింది. మీకు గుర్తుంటే టీటీఎల్ లో చాలా వీడియోలు మనం మాట్లాడినాం. ఈ ఎలక్షన్ కమిషన్ ఎన్నికలో తప్పకుండా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండాలి, ప్రధానమంత్రి ఉండాలి, ప్రతిపక్ష నాయకుడు ఉండాలి. ముగ్గురుతోటి ఉన్న కమిటీ అది ఎన్నుకోవాలని ఉంటే దాంట్లో నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించి ప్రధానమంత్రి తర్వాత ఆపోజిషన్ లీడర్ తర్వాత కేబినెట్ లో ఒక మంత్రిని పెట్టుకొని, అంటే ప్రధానమంత్రి కేబినెట్ మంత్రి ఒకటి పార్టీ వాళ్ళు వాళ్ళకు నచ్చిన ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ నియమించుకుంటారు. నియమించుకున్న తర్వాత నచ్చినోడు ఏం చేస్తాడు, వాళ్ళకి కావాల్సినట్టు ఇప్పుడు వ్యవహరించిందా వ్యవహరించలేదా, ఈ ఎస్ఐఆర్ లెక్కలు చెప్తున్నాయా చెప్తలేదా. ఎస్ఐఆర్ సందర్భంగా 1,00,000 ఓట్లకు సంబంధించిన లెక్క ఒక నియోజకవర్గం నుంచి స్వయంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడిన సందర్భంలో ఇదే జ్ఞానేష్ కుమార్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఏం మాట్లాడిండు, ఒక బీజేపీ నాయకుల లెక్క ప్రతిదాడి చేసిండు తప్పితే దాంట్లో ఉన్న నిజాలేంది వాస్తవాలేంది ఎలక్షన్ కమిషన్ డాటాతోటే మాట్లాడిన రాహుల్. అదే బీజేపీ మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రెస్ మీట్ పెట్టి లెక్కలు పేపర్లు సేమ్ రాహుల్ గాంధీ లాగానే చూపించుకుంటూ ఇక్కడ ఓటు చోరీ అయింది, రాహుల్ గాంధీ గెలిచిన దాంట్లో అదే విధంగా ప్రియాంక గాంధీ గెలిచిన దాంట్లో అని బహిరంగంగా ఆయన చెప్తే ఆయనకు సంబంధించి ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు ఎలక్షన్ కమిషన్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కదా, ఆ నుంచి ఎస్ఐఆర్ పేరుతోటి అర్హులైన అనేక మంది ఓట్లు తొలగించబడుతున్నాయని చెప్పేసి బతికున్నలను తీసుకుపోయి సుప్రీంకోర్టు నిలబెట్టారు కదా. అయినా కానీ ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగింది. 65 లక్షల ఓట్లు తొలగించరు. తొలగించిన తర్వాత ఇగో ఇది పరిస్థితి రిజల్ట్. వీళ్ళు కూడా చాలా పకడ్బందీ ప్లాన్ వేసినారు. ప్లాన్ ఏ ఏంది, ఎస్ఐఆర్ పేరుతోటి 65 లక్షల ఓట్లు తొలగించరు. ప్లాన్ బి ఏంది, ఫామ్ 6 పేరుతోటి 21.5 లక్షలు ఓట్లు యాడ్ చేయడం. ప్లాన్ సి ఏంది, ఎంఐఎం, జేఎస్పీ జనసూరజ్ పార్టీ, ప్రశాంత్ కిషోర్ పార్టీ, ప్రముఖ సెఫాలజిస్ట్ ప్రశాంత్ కిషోర్ పార్టీ పెట్టి మంచిగా బీజేపీ ఎన్డీఏ పార్టీలను అద్భుతంగా గెలిపించింది. ఒక నియోజకవర్గంలో 20,000 ఓట్లు, 10,000 ఓట్లు, 7,000 ఓట్లు మొత్తం మహాగఠబంధన్ కి ఓడించడానికి అద్భుతంగా సహాయపడ్డది. ఎంఐఎం, జేఎస్పీ, ఇండిపెండెంట్లు వాళ్ళు గెలిచిన నియోజకవర్గాలు మీరు కూడా వెబ్సైట్ అందుబాటులో ఉంది, ఎలక్షన్ కమిషన్ ఓపెన్ చేసి చూడండి. వీళ్ళు తక్కువ మార్జిన్ తోటి గెలిచిన దాంట్లో తప్పకుండా ఎంఐఎం కి భారీ ఓట్లు ఉండడము, జేఎస్పీకి భారీగా ఓట్లు ఉండడము, ఇండిపెండెంట్లకు 5,000, 10,000, 20,000 ఓట్లు ఉన్న నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. వీళ్ళు ప్లాన్ ఏలో భాగంగా అగ్రగానంగా 128 నియోజకవర్గాల్లో
ఎస్ఐఆర్ ఓట్లు డిలీట్ చేసిన దానికంటే తక్కువ మార్జిన్ తోటి గెలిచారు 128. మొత్తం వీళ్ళు గెలిచింది 202 సీట్లు ఎన్డీఏకి వస్తే దాంట్లో 128 ఎస్ఐఆర్ పేరుతో తొలగించి 65 లక్షలలో భాగంగా ఎగిరిపోయినాయి. సో మిగతా ప్లాన్ బి లో భాగంగా 21 లక్షలు యాడ్ చేశారు కదా, అవి కూడా యాడ్ అయినాయి. ప్లాన్ సి ఎంఐఎం జేఎస్పీ ఇండిపెండెంట్ అని కలిపి ఆ ఓట్లు కూడా బీజేపీకి ఎన్డీఏకు యాడ్ అయినాయి. సో మొత్తంగా ఎందుకు ఇంత బాధ ఎందుకు పడాల్సి వచ్చింది అంటే చాలా క్లియర్ గా బీహార్ లో కనుక ఓడిపోతే బీజేపీ, ఇప్పుడు సెంట్రల్ లో కూడా బీహార్ లో ఉన్న నితీష్ కుమార్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చంద్రబాబు సహకారంతో ఎన్డీఏ ప్రభుత్వం నిలబడ్డది. సో ఇప్పుడు కనుక బీహార్ లో కనుక తక్కువ మెజారిటీ వచ్చినా లేకపోతే ఓడిపోయినా నితీష్ కుమార్ తక్కువడేం కాదు. గతంలోనే 2020లో ఎన్డీఏలో గెలిచిండు, 2022లో మళ్ళా పోయి ఇండియా కూటమిలో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాడు. కాబట్టి వీక్ అయితే మొత్తం కేంద్ర ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని ఎస్ఐఆర్, ఫార్మ్ 6 దాంతో పాటు జేఎస్పీ పార్టీలను, ఎంఐఎం పార్టీలను చాలా సీట్లలో బీజేపీకి, ఎన్డీఏ పార్టీలకు సహకరించింది. ఇంత స్పష్టంగా బీజేపీ, మోడీ తమ సీట్ను కాపాడుకోవడానికి ప్రజాస్వామ్యాన్ని ఇంత కూని చేయాలనా? ఇంత బట్టబయలుగా కనిపిస్తలేదా? 1,15,00,000 ఓట్లు వచ్చిన వాళ్ళకు ఎట్లా 25 సీట్లు వచ్చినాయంటే వాళ్ళు ప్లాన్డ్ గా, స్క్రిప్టెడ్ గా చేశారు కాబట్టి వాళ్ళకి ఏడ తగ్గాల్లో తగ్గినాయి. ఇన్ని ఓట్లు వచ్చినా, ఇంత పర్సెంటేజ్ వచ్చినా గెలుపు వరకు ప్రతిపక్షాలను రానియకుండా ఎట్లా స్కెచ్ గీసారు? అది ప్రశ్న. ఎలక్షన్ కమిషన్, బీజేపీ, ఎన్డీఏ అన్ని కుమ్మక్కు కావాలేదా? డౌట్ వస్తలేదా? వస్తుందా? కామెంట్ రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి.